విజయసాయి రెడ్డి ఈ పేరుకి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎందుకంటే వైఎస్ జగన్ కుడి భుజం ఈయన. కానీ ఆయన అనూహ్య రీతిలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచైతే వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు రిజైన్ చేసేటప్పుడు ఆయన చెప్పిన ఒక రీజన్ ఏంటంటే, నేను పాలిటిక్స్‌కి దూరంగా ఉండబోతున్నాను అని. కాకపోతే ఇప్పుడు తాజా పరిణామాలు చూస్తుంటే ఆయన బీజేపీ నేతలతో, బీజేపీ నాయకులతో కలిసి సన్నిహితంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. మేబీ ఆయనకేమన్నా బీజేపీ వైపు వెళ్ళే ఏమన్నా ఉందా అన్నట్లు ఆలోచనలు లేకపోతే బయట ఒక టాక్ నడుస్తున్న టైంలో నిన్న ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే మన జగదీప్ ధన్కర్ గారు ఉన్నారో ఆయన్ని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తుంటే ఆయన నిరంతరం బీజేపీ నేతలకి టచ్లో ఉంటున్నారు అనేది మాత్రం తెలుస్తుంది. చూడాలి మరి ఇప్పుడు బీజేపీ వైపు ఆయన ఏమన్నా ఇంట్రెస్టెడ్ ఉన్నారా, ఆ పార్టీలోకి వెళ్ళనున్నారా, అందుకే వైసీపీకి ఇలా రిజైన్ చేయాల్సి వచ్చిందా అనేది తరువాత విజయసాయి రెడ్డి గారి అడుగులు ఎటువైపు పడతాయో దాన్ని బట్టి మనందరికీ ఒక క్లారిటీ వస్తుంది. చూద్దాం మరి ఆయన రాజకీయ భవిష్యత్తుని ఇంకా వేరే విధంగా ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారేమో వేచి చూద్దాం.